సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కంటే ముందే తెలుగు రైటన్స్ టీం వాళ్ళు ఈ ముగ్గురు ప్లేయర్స్ ని వదిలేస్తున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది మాత్రం 100% కన్ఫర్మేషన్ అప్డేట్ అనమాట. ఏదైనా అప్డేట్ ఉంటేనే వీడియో చేస్తా అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. అండ్ ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో చూసే ముందు ఇంకా వీడియో క్లిక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ఆప్షన్ కంటే ముందే తెలుగు రైటన్స్ టీం వాళ్ళు ఆప్షన్ లోకి వదిలేసే ప్లేయర్స్ లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి మలస్ జబారే అనమాట. సో మలస్ జబారే అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కంటే ముందే తెలుగు రైటన్స్ టీం వాళ్ళు అయితే రిలీజ్ చేస్తున్నారు. టీమ్ లో ఎక్స్ట్రా ప్యాకేజ్ ప్లేయర్స్ ని పెట్టుకునే కంటే ఆ ప్లేయర్స్ ని ఆప్షన్ లో వదిలేసి సో మంచి ప్లేయర్స్ ని ఆప్షన్ లో బై చేయాలని చెప్పేసి తెలుగు రైటన్స్ టీం అయితే ప్లాన్ వేస్తున్నారు. అండ్ ఇది మాత్రం 100% కన్ఫర్మేషన్ అప్డేట్ అనమాట. ఇది మాత్రం అఫీషియల్ గా కన్ఫర్మ్ కావడం ఒకటే బ్యాలెన్స్. సో ఇంకా నెక్స్ట్ తెలుగు రైటన్స్ టీం వాళ్ళు ఆప్షన్ కంటే ముందే రిలీజ్ చేయబోయే టాప్ 2 ప్లేయర్ వచ్చేసి శంకర్ గదే అనమాట. శంకర్ గదే అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కంటే ముందే తెలుగు రైటన్స్ టీం వాళ్ళు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం శంకర్ గదే అయితే తెలుగు రైటన్స్ టీం వాళ్ళు చాలా డిపెండ్ అయ్యారు. ఈవెన్ శంకర్ గదే అయితే కొన్ని మ్యాచెస్ లో ఎక్స్ట్రా కూడా ఆడించారు. బట్ శంకర్ గదే మాత్రం ఏం మాత్రం కూడా పర్ఫార్మెన్స్ అయితే కనబడలేదు. సో అందుకే శంకర్ గదే మళ్ళీ తెలుగు రైటన్స్ టీం వాళ్ళు బిలీవ్ చేయడానికి అసలు కూడా ఇష్టపడట్లేదు. ఈవెన్ ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కంటే ముందే ఈ ప్లేయర్ అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అఫీషియల్ అప్డేట్ ఒకటే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ మరికొన్ని రోజుల్లో తెలుగు రైటన్స్ టీం వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. సో మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో గైస్, ఇంకా నెక్స్ట్ ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కంటే ముందే తెలుగు రైటన్స్ టీం వాళ్ళు రిలీజ్ చేయబోయే టాప్ 3 ప్లేయర్ వచ్చేసి కిషన్ దుల్ అనమాట. కిషన్ దుల్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కంటే ముందే తెలుగు రైటన్స్ టీం వాళ్ళు అయితే రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇది మాత్రం నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అనమాట. సో ఎందుకంటే కిషన్ దుల్ ప్రెసెంట్ కబడ్డీలో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ కిషన్ దుల్ ని ఎందుకు వదిలేస్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. అండ్ లాస్ట్ టైం తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని మైండ్ లో తెలుగు రైటన్స్ టీం వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుని ఉంటారు. సో అందుకే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కంటే ముందే కిషన్ దుల్ ని వదిలేస్తున్నారు. బట్ కిషన్ దుల్ పై తెలుగు రైటన్స్ టీం వాళ్ళు మరొకసారి ఆలోచించుంటే బాగుండు. ఎందుకంటే ఇంకా ఆప్షన్ కి టైం ఉంది కాబట్టి. అండ్ ప్రెసెంట్ కబడ్డీలో కిషన్ దుల్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తెలుగు రైటన్స్ టీం వాళ్ళు ఒకసారి ఆలోచించి రిలీజ్ చేయాలన్నమాట. సో ఎందుకంటే ఒకసారి మన టీం లో నుంచి వెళ్ళిపోయిన ప్లేయర్ ఆపోనెంట్ టీం లో అద్భుతంగా ఆడితే చాలా బాధగా ఉంటుంది. సో మరి తెలుగు రైటన్స్ టీం వాళ్ళు కిషన్ దుల్ ని రిటైన్ చేసుకోవాలని చెప్పేసి ఎంత మంది కోరుకుంటున్నారో సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో గైస్, ఇంకైతే తెలుగు రైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కంటే ముందే రిలీజ్ చేయబోయే టాప్ 3 ప్లేయర్స్ యొక్క లిస్ట్. సో ఇది మాత్రం కన్ఫర్మ్ అప్డేట్ అనమాట. సో ఏదైనా అప్డేట్ ఉంటే తప్ప నేను వీడియో చేయనని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. మీరు కొన్ని రోజులు అయ్యాక మీరే తెలుగు రైటన్స్ టీం సోషల్ మీడియా యాప్స్ లో అయితే ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ప్రో కబడ్డీ సీజన్ 12 పై ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియోస్ చేసుకుందాము. సో వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.